బాగుంది. ఇదేదో రెండు మాటలు అంటే ఏం మాటలు? రెండు మాటలు. ఒకటి ఏంటంటే గివ్. గివ్ అంటే అర్థం ఏంటి? అందరూ ఇంగ్లీష్ మీడియమే కదా. గివ్ అంటే ఏంటి అమ్మా? ఇవ్వటమా పుచ్చుకోవటమా? ఇవ్వటం. ఇవ్వటం అంటే మనం ఏం చేయాలి? ఇతరులకు ఇవ్వాలి. రెండవది ఏంటంటే ఫర్గివ్నెస్ అంటే ఏం చేయాలమ్మా? కాబట్టి ఈ రెండు మాటలు నేర్చుకుందాం. నేర్చుకోవడం మాత్రమే కాదు, వీటిని మన జీవితాలలో నెరవేరుద్దాం. ఎందుకంటే క్రైస్తవునికి ఉండవలసినటువంటి రెండు లక్షణాలు మనకు దేవుడు అందుకే రెండు కళ్ళు పెట్టాడు. ఒక్కరిని పెట్టచ్చుగా, పెట్టలా. ఏం చెప్పి పెట్టాడు? రెండు కళ్ళు ఎలా పెట్టాడో అలాగే ప్రతి క్రైస్తవుడికి, ప్రతి మానవుడికి కూడా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే గివ్ అండ్ ఫర్గివ్నెస్. గివ్ అంటే ఇవ్వటం. దేవుడు ఏం చెప్పాడంటే ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడంటే ధన్యతలను గురించి చెప్పాడు. ఏం చెప్పారమ్మా? ఏం ధన్యత? నీతిమంతులు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నా నిమిత్తం హింసింపబడుచున్నవారు ధన్యులు. ఇలాగా ఏ ధన్యత అయితే ఉందో ఆ ధన్యత గురించి చెప్పారు. ఎందుకు? ఆ ధన్యత మనము పొందుకోవాలి, ఆ ధన్యతలో గుండా మనము వెళ్ళాలి అని చెప్పి యేసు ప్రభువు వారు మనకి తెలియజేశారు. అయితే ఇంకొక గొప్ప ధన్యతను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది ధన్యత అంట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఏది ధన్యత? ఎవరన్నా ఏమైనా ఇచ్చారనుకోండి, ఇస్తే ఏమంటాం? థ్యాంక్స్ అండి అని చెప్పి చక్కగా పల్లెకలు ఇచ్చి అది తీసేసుకుని సరిపెట్టేస్తాం. అలా కాదు, అది బ్లెస్సింగ్ కాదంట. దేవుని వాక్యము సున్నా పొల్లు కూడా తీసివేయడానికి వీలు లేదు. పుచ్చుకొనుట కంటే, ఎవరి దగ్గరన్నా మనం పుచ్చుకొనుట కంటే ఏది ధన్యత అంట? ఇచ్చుట ధన్యత. ఈ మాట చెప్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు? మనం ఇస్తే ఏమైపోతుంది? ఏమైపోద్దమ్మా? తగ్గిపోద్ది. మనకున్నది ఏమైపోద్ది? తగ్గిపోద్ది. కానీ ఇక్కడ తగ్గిపోయినట్టు కనిపించవచ్చు, కానీ దేవుడు నీ కొరకు నా కొరకు దాచి ఉంచిన ఈవులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చింపు చేస్తాడు. నువ్వు హెచ్చించబడాలి అంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఈ ఇచ్చే విషయంలో కూడా నీకు నువ్వు తగ్గించుకొని నువ్వు ఎదుటివానికి ఇచ్చే విషయంలో ఎదుటివానికి ఇవ్వగలిగేటువంటి మనసు కలిగి, మరి ఆ ఇవ్వటం కూడా దేవుడు చెప్తున్నాడు ఎలా ఇవ్వాలంట? సంతోషముతో ఇచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. దేవుని ప్రేమ పొందుకోవాలి అంటే ఏం చెయ్యాలమ్మా? ఎలా ఇవ్వాలి? సంతోషముతో ఇవ్వాలంట. ఎవరికి ఇవ్వాలి? సరే, ఇవ్వాలా? బాగానే ఉంది. ఇవ్వాలి అనే విషయం అందరికి అర్థమైందా? ఎలా ఇవ్వాలి? సంతోషంతో ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి అంటే మనం ఎవరికి ఇస్తామమ్మా? మనకంటే గొప్పవారు, మనకంటే గయన్లు. ఏ తిత్తేస్తే తాతిత్తు వస్తుంది అంటే ఏ తిత్తు ఎంత ఉంటుంది? ఇంత మనం కనుక ఇస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఘనులు, వాళ్ళు చేయి చాలా పెద్దది. కాబట్టి దేవుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మనకి తిరిగి ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో మానవ నైజం ఉంటుంది. కానీ దేవుని వాక్యం అయితే అలాగా లేదు. నువ్వు ఎవరికి ఇవ్వాలి అంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది, బేదలకు అప్పించు, బేదలకు దాతృత్వంతో నువ్వు ఏదైనా ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్టు అంట? యెహోవాకే అప్పించిన వాడు అవుతావంట. ఎవరికి ఇస్తావు? ఈ దినం వాక్యం వినటం కాదు,
ఖచ్చితంగా ఇవాళ నుంచి మనం ఈ రెండు అంశాలు మనం నెరవేర్చగలగాలి. ఏం చేయాలమ్మా? గివ్ అండ్ ఫర్గివ్నెస్. బాగా నిద్రలో ఉన్నా సరే మనం ఆలోచించాలి, నేను ఏం చేయగలగాలి. ఏం చేయగలగాలి? నీ చేతనైనంత మట్టుకు నీవు ఇతరులకు సహాయం చేయాలి, పేదలైన వారికి సహాయం చేయాలి, మరలా తిరిగి నీకు ఇవ్వలేని వారికి సహాయం చేయాలి. ఆ సహాయం చేస్తే అది ఎవరికి చేసినట్టంట? ఎవరికి చేసినట్టమ్మా? దేవునికి చేసినట్టు అని కూడా కాదు, ఆయనకి అప్పిచ్చేవారం అయిపోతామంట. ఎంత ధనికులు వంక అయితే మనం ఆయనకి అప్పిచ్చేవారం అవుతాం. అర్థమవుతుందా విషయం? కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటే మాత్రం కాదు, కానీ క్రీస్తుని వెంబడిస్తే సరిపోదు, కానీ కొన్ని క్రీస్తు గుణగణాలు కలిగి మనం ఉండాలి. ఇందాక చదివిన వాక్యంలో ఏమనుంది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏది ధన్యత అంట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. నీవు ఎవరికి ఇవ్వాలి? నీకు తిరిగి ఇవ్వలేనటువంటి వారికి నీవేం చేయాలి? ఇవ్వాలి. ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్టంట? దేవునికే అప్పు ఇచ్చినటువంటి వాడు అవుతావు, అప్పు ఇచ్చినటువంటి దాని అవుతావు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. మనం ఇచ్చే స్థితిలో ఉండాలి, కానీ మాటలు మాట్లాడితే సరిపోదు. కొంతమంది కాదు, దేవుని వాక్యం ఉంది చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, ఏప్రిల్కి తర్వాత ఉంటుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. సహోదరుడైనను సహోదరి అయినను ఎలా ఉన్నారు? వాళ్ళు వస్త్రము లేని స్థితిలో ఉన్నారు, దిగంబరులై. ఆనాటికి అంటే ఒక పూట పొట్ట నిన్నని పరిస్థితి. ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక ఏం చేస్తున్నావు? వాళ్ళకి వస్త్రం లేదు, తినటానికి ఒక పూట తిండి లేదు. కాబట్టి ఈ రెండు పనులు మనం చేయట్లా. ఇదిగమ్మా నా దగ్గర ఒక వస్త్రం ఉంది, నువ్వు ధరించు అని చెప్పి వస్త్రము ఇవ్వలేకపోతున్నావు, ఒక పూట ముద్ద పెట్టలేకపోతున్నావు. కానీ మాటలు చూడండి, ఏమని చెప్తున్నామంట? ఇట్లాంటి మా పనులు చేయమంటే మనం చేయగలం. ఏం చెప్తున్నావు? అమ్మా నువ్వు సమాధానంగా వెళ్ళమ్మా, చలి కాచుకో, తృప్తి పొందు. ఎంత ఉదారమైనటువంటి మాటలు ఉన్నాయో చూడండి అక్కడ. ఏ మానవుని మాటలు కాదు, భూమి ఆకాశం గతించినటువంటి దేవుని వాక్కు అక్కడ చెప్పబడుతుంది. ఇదిగో నీ సహోదరుడు ఎలా ఉన్నాడు? దిగంబరుడిగా ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు? ఒక పూట భోజనానికి కూడా లేని స్థితిలో ఉన్నాడు. వాడికి ఏం చెప్తున్నావు? సమాధానంగా వెళ్ళయ్యా, తృప్తిగా ఉండయ్యా, ఇదిగో బాగా చలేస్తుంది, చలి కాసుకో. ఏమి ప్రయోజనం? ఆ మాటల వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఎవరికి సహాయం చేయాలి అంటే, ఇప్పుడు నీవు సహాయం చేసే స్థితిలో ఉన్నావు. నీ కింద ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ అవసరతలో ఉన్నారు. అవసరతలో ఉన్నప్పుడు ఏం చేయాలి? వారికి ఖచ్చితంగా సహాయము చేయాలి. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమనుకుంటాం? మా అన్నయ్య నాకంటే ఉన్నవాడే. ఒక లిస్ట్ వేసుకుంటాం. మా అన్నయ్య నాకంటే ఉన్నవాడే, మా అక్క నాకంటే ఉన్నదే, మా చెల్లి నాకంటే ఉన్నది, మా తమ్ముడు నాకంటే ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు సహాయం ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి? అది లెక్క. ఎవరికి చేయాలమ్మా? వీళ్ళందరూ సహాయం ఎవరికి చేయాలి? ఇవాళ ఉన్న వాక్య ప్రకారం ఉన్నవాళ్ళు లేని వారికి సహాయం చేయమని ఉంది. కాబట్టి నేను పడుకొని హాయిగా నిదానంగా తీరుబడిగా ఆలోచిస్తే నా వాళ్ళందరూ ఉన్నవాళ్ళే, వాళ్ళల్లో నేనే లేనివాడిని, లేనిదాన్ని. కాబట్టి ఈ వాక్యం ఎవరికి? నాకు వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది?
వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు ఏం చేయాలి? నాకు సహాయం చేయాలి. ఇది మనం అనుకునే పని. కానీ ఫస్టే దేవుడు చెప్పాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. భూమి మీద నీకంటే నాకంటే పేదోళ్ళు ఉన్నారా? కాబట్టి నీవు వాళ్ళకంటే ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. వాళ్ళకంటే నీవు ఎలా ఉన్నావు? ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. గుప్పిలి విప్పగలిగే స్థితిలోనే దేవుడు నన్ను ఉంచాడు. నీకు సాధ్యమైనంత వరకు, నువ్వు చేయగలిగినంత వరకు నువ్వేం చేయాలి? ఇతరులకి సహాయం చేయాలి. అంతేగాని సహాయం చేయకుండా సహోదరుడా బాగా చలి కాసుకో, తృప్తిగా ఉండు, బాగా సంతృప్తి కలిగి జీవించు అని చెప్పటం వల్ల ఉపయోగం లేదు. అన్నిటికంటే అసలు మనం చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు 3 గంటల కూర్చొని ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన చెయ్యండి, కాదని అంటలా. దానికంటే గొప్పది ఏంటంటే క్రియలు చేయాలి. ఏం చేయాలమ్మా? క్రియలు చేయాలి. అందుకే మదర్ తెరీసా గారు మనకు ఒక మాట నేర్పించారు. ఏమని? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. నీ చెయ్యి ఎలా ఉంది? కుర్చగా ఉందా? నీ చెయ్యి ధారాళంగా విస్తారంగా ఇతరుల కొరకు. ఇందాకే చెప్పాను నేను ఆ మాట. మనకి ఏదన్నా వేస్తే మనకు లాభం వస్తుంది లేని లెక్కలు చూసుకునేటువంటి వ్యవహారం కాదు. నీకు ఆ నుంచి అసలు ఏదీ రాదు. అప్పుడే నీవిస్తే ఎవరికి ఇచ్చిన వాళ్ళం అవుతావు? దేవునికి ఇచ్చిన వాళ్ళం అవుతాము. దేవుని హస్తము ఎన్నడూ కూడా కుడుచ కాదు. ఆయన ఎలా ఇస్తాడు? ధారాళముగా అనుగ్రహిస్తాడు. నీవు దానిని నమ్మి దాని అందు విశ్వాసం ఉంచి నీవేం చేయాలి? నీకు కలిగిన వాటిలో ఇతరులకు పంచిపెట్టే అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీవేమవుతావంటే ధన్యుడవు, ధన్యురాలివి అవుతావు. పరలోకములో నీ ఫలము అధికమగును. ఎక్కడవుతుంది? పరలోకములో నీ ఫలము అధికమగును. నువ్వు ఇచ్చావు 10 రూపాయలు, దేవుడు నిన్ను నష్టపరుస్తాడా? దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు. ఇంకా కంటికి కనిపించినవి ఎన్నో దేవాది దేవుడు నీకోసం నా కోసం దాచి ఉంచుతాడు. ముడేసి చివరికి ఎక్కడ పోస్తున్నారు? హాస్పిటల్కి పోస్తున్నారు. వాళ్ళ జీవితకాలంలో ఎవరికి కూడా ఎటువంటి సహాయము చేసిన వారు కారు. మూడేస్తున్నారు. ఈ మూట అంతా తీసుకెళ్ళి ఒక్కసారే ఏం చేస్తారమ్మా? ఎక్కడ అప్పగించాలో అక్కడ అప్పగిస్తారు. అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే నువ్వు హృదయపూర్వకముగా నువ్వేం చేయాలి? ఇచ్చే అనుభవంలోనికి రావాలి. ఇతరులకు పంచి పెడితే అది నీకు ఆశీర్వాదం. ఏదమ్మా ఆశీర్వాదం? పంచిపెట్టే అనుభవంలోకి నీవు నేను రావాలి. అంతేగాని ఒట్టి మాటలు కాదు. అమ్మ చక్కగా ఉండు, సంతోషంగా ఉండు, సుఖంగా ఉండు, ఇందాక వాక్యం చూసాం కదా, చలి కాసుకో, తృప్తిగా ఉండు అని చెప్పే మాటల వలన ఏమీ ప్రయోజనము ఉండదు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 11వ వచనం. వేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను దీనులకును వేదలకును ఆవశ్యకముగా నీ చెయ్యి చాపాలి. దేవునికి స్తోత్రం. నీ చెయ్యి కురుచ కాకూడదు. నీ చెయ్యి ఏం చేయాలి? ఎవరికి చాపాలి? మొన్న ఎప్పుడే నేను యూట్యూబ్ ఇలా తిప్పుతుంటే ఒక మాట కనపడింది నాకు. ఏ దేశములో భిక్షగాళ్ళు ఉండరు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఏ దేశంలో? ఆ దేశంలోనే అసలు భిక్షగాళ్ళు ఉంటారంట. ఏ దేశము అని అంటే అది అదే దేశం భూటాన్. ఏ దేశం అమ్మా? భూటాన్ అనే దేశంలో అసలు భిక్షగాళ్ళే ఉండరంట. నువ్వు సహాయం చేయడానికి అవకాశమే లేదు. అక్కడ సహాయం చేయడానికి అవకాశం ఉందా? లేదు. కానీ దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అక్కడ ఏమంటున్నాడు? దేశములో భేదలన్న వారు ఉండక మానరు, అందుచేతనే నీ దేశములోనున్న నీ సహోదరులు. వాళ్ళ భేదవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరు అంటున్నారు? మనం అట్లా కాదు. మనకు ఫలానా ఆయన మా ఫ్రెండ్ అండి, ఫలానా ఆయన మా చుట్టమండి, ఫలానా ఆయన మా పట్టమండి అని ఎవరి గురించి చెప్తాం?
ఘనులైన వారి గురించి మనం రిలేషన్ కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి అతిశయపడతాం. కానీ దేవుని నమ్ముకున్న మనం ఆ పని చేయకూడదు. పేదలైనటువంటి వారిని దేవుడు ఏమంటున్నాడు? నీ సహోదరుడు, నీ సహోదరులకు, దీనులకును, పేదలకును ఆవశ్యముగా. అంటే ఏంటమ్మా? మస్ట్ అండ్ షుడ్, నీకు తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి ఆ పని అని దేవుడు ఏం చేస్తాడంట? చెప్పుచున్నాడు అని లేదు అక్కడ. ఏం చేస్తాడమ్మా? ఆర్డర్ వేస్తున్నాడంట. ఏం ఆర్డర్ వేస్తున్నాడు? ఏం చేస్తాడమ్మా? నువ్వు చెయ్యి చాపు. పేదలకు నువ్వేం చెయ్యాలి? చెయ్యి చాపు. దీనులకు నువ్వేం చెయ్యాలి? చెయ్యి చాపు. నువ్వు తిరిగి ఇవ్వలేని వారికి ఏం చెయ్యాలి? ఎట్లా చాపాలి? తప్పనిసరిగా. ఎలాగమ్మా? తప్పనిసరిగా నువ్వేం చేయాలంట? చెయ్యి చాపమని నేను నీకేం చేస్తున్నాను? ఆర్డర్ రాస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. ఆయన చెప్పట్లా, చెప్పేసి వదిలేయట్లా. చెప్తున్నాను, నీ ఇష్టం. వింటే నీ ఫలం ఎక్కువ అవుద్ది, వినకపోతే నీ ఫలం తక్కువ అయిపోద్ది, అది నీ ఇష్టం అని చెప్పి అన్నాడా? అందులో ఏం చెప్తున్నాడమ్మా? ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నాం, రోజు వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రైస్తవులుగా మనం జీవిస్తున్నాం. కానీ క్రియలు లేకపోతే ఉపయోగం లేదు. ఏముండాలి నీలో నాలో? క్రియలున్న ప్రేమ నీది. ఎవరిది? యేసు ప్రభు వారిది. ఏం చేశాడు ఆయన? క్రియలున్న ప్రేమ. నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. తన ప్రాణాన్ని అర్పించడం అంటే ఏదో ఒక నిమిషంలో అలాగా ప్రాణాన్ని అర్పించేలా, నరక యాతనలు అనుభవించి పెట్టినా సరే ఆయన వాటిని సహించి ఏం చేశాడమ్మా? నీ కోసం నా కోసం ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు ప్రాణం అర్పించక్కర్లే. ఇక్కడ ఏం చేయాలంట? నీ చెయ్యి చాపాలి. ఇది నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఆజ్ఞాపిస్తున్నాను. నీ కంటికి కనపడినటువంటి దీనులకు, నీ కంటికి కనపడినటువంటి పేదలకు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా తప్పనిసరిగా ఆవశ్యకముగా నువ్వేం చేయాలి? నీ చెయ్యి చాపవలనని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఎందుకు వీళ్ళకి చెయ్యి చాపాలి? మనం ఏమన్నా భాగ్యం ఉన్నామా? అన్నామా? ఎందుకు చాపాలి అంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికి చేశారు మీరు? ఘనులకు చేసింది కాదు. ఘనులకు చేసింది కాదు. ఎవరికి చేశారు? మిక్కిలి అల్పులు. మరలా వారు తిరిగి నీకు ఏమి కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నటువంటి వారికి నీవు చేసావు కనుక అది ఎవరికి చేసినట్టు? నాకు చేసినట్టే. అంటే తండ్రికి సహాయం చేసే అంతటి భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఈ విధంగా పేదలకు, దీనులకు నువ్వు చెయ్యి చాపినట్లయితే అది ఎవరికి సహాయం చేసినట్టంట? దేవునికే మనము సహాయము చేసేవారమగుదుము అని చెప్పి దేవుని వాక్యము చెప్పబడుతుంది. నీవు గుప్పిలి విప్పినప్పుడు మరి అయిపోయింది అనుకోకూడదు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లితే ఏమవుతుందంట? అభివృద్ధి. ఎలా అభివృద్ధి? నువ్వు విత్తుతున్నావు, నువ్వు విత్తనాన్ని తీసుకొచ్చి ఆ విత్తనం తినేస్తే ఉపయోగం లేదు. ఆ విత్తనాన్ని నాది కాదు అనుకుని నువ్వు ఎప్పుడైతే భూమిలో విత్తుతున్నావో, ఒక్క మొక్క విత్తావనుకో ఎంత పంట కోసుకుంటావు? ఒక విత్తనం విత్తితే విస్తారమైన పంట కోసుకుంటాం. అలాగే దేవుని వాక్యం చెప్పబడుతుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అక్కడే మరొక వాక్యం కూడా ఉంది, తమకు కలిగినది బిగించి దరిద్రం అనుభవించేవారు కలరు. ఏది అనుభవించాలో నీ ఉద్దేశం? మనం ఏమి ఆశిస్తున్నావు? అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే నువ్వేం చేయాలి? వెదజల్లి అనుభవంలోనికి రావాలి. నీ హస్తము కురుచగా ఉండటానికి వీలు లేదు.
నీ హస్తము చాపవలెను. దేవునికి స్తోత్రం. క్రైస్తవులైన నీవు యేసు ప్రభుని ఆరాధిస్తున్న నీవు ఇదిగో అక్కడ మొదటి మాటలోనే చెప్పబడిన మాట ఏంటంటే ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏం చెప్పాడమ్మా? మాదిరి ఉంచి వెళ్ళాడు. మరి రిఫరెన్స్లు చేయడానికి సమయం లేదు, కానీ మనకందరికీ తెలుసు 5 రొట్టెలు 2 చిన్న చేపలు స్టోరీ విన్నారా? సండే స్కూల్లో కూడా చెప్తారు ఈ స్టోరీ. అది ఎవరిచ్చారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు? ఏమ్మా? ఒక బాలుడు ఇచ్చాడు. అసలు బాలుని స్వభావం ఎట్లా ఉంటుంది? అంత నాదే, నేను ఎవరికేమో నేనే తింటాను, నాకే కావాలంటారు. కానీ వాళ్ళందరికీ పంచిపెట్టడానికి ఎవరి దగ్గర ఏమీ లేదు, కానీ ఈ 1000 మందికి పంచిపెట్టడానికి ఇదిగోనయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అని చెప్పేసి ఆ యొక్క శిష్యులకు ఆ బాలుడు ఏం చేశారు? వాటిని ఇచ్చాడు. ఇస్తే యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి ప్రార్థించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీ వడ్డించండి అందరికీ అని చెప్పినప్పుడు అందరూ తృప్తిగా భోజనం చేశారు. అందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత ఇంకా ఏమైంది? మిగిలిన ఏంటంట? మిగిలిపోయినాయా తక్కువైనయా? మిగిలిన ఎంత మిగిలినాయి? ఎన్ని గంపలమ్మా? ఒక్కొక్క శిష్యుడే ఒక్కొక్క గంప తీసుకెళ్ళి ఏం చేశాడు? మిగిలిపోయిన అన్ని ఎత్తండి అంటే యేసు ప్రభు వారు చెప్పారు ఆ మాట. అట్లా బయటపడేయండి. అలా అంత లగ్జరీగా మనం బ్రతకూడదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరూ వెళ్ళి ఆ గంపలు ఎత్తండి అంటే ఎన్ని గంపలు మిగిలియమ్మా? 12 గంపలు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ బైబిల్ నిఘంటువులో మరి ఏమని వ్రాయబడి ఉందంటే ఈ 12 గంపల్ని తీసుకెళ్ళి ఆ బాలుడు ఉన్నాడే, ఆ బుడ్డోడు ఏమిచ్చాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పెట్టమన్నాడంట యేసయ్య. ఎవరికి పెట్టమన్నాడు? ఆ బాలుడు ఎన్ని ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎన్ని గంపలు పొందుకున్నాడు? 12 గంపలు పొందుకుంటానులే, యేసు ప్రభు వారు ఏమర్చి ఉండాలే అని ఆయన అనుకుని ఆ బుడ్డోడు ఆలోచించుకుని అంత ప్రీ ప్లాన్ చేసుకుని ఇచ్చాడా? నువ్వు ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వాలి. దాని అర్థమవుతుందా మీకు? ప్రతిఫలం ఇది వేస్తున్నాం విత్తనం, ఏం జరుగుద్దో దేవుని చిత్తం. నేను గుప్పిలి విప్పాను, నాకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడంతే. దేవుని చిత్తం, ఆయన ఏం చేస్తే అది చేస్తాడని చెప్పి ఆయన మీద భారం ఉంచి మనం చేయాల్సిన పని చేస్తే దేవుడు ఎంత మాత్రం అచ్చి ఉండేవాడు కాడు. ఎన్ని గంపలు వెళ్ళి వాళ్ళ ఇంటికి? 12 గంపలు వెళ్ళి అంట. కాబట్టి ఈ దినము దేవుని మందిరముకు వచ్చిన మనతో దేవుడు చెప్తున్నటువంటి ఒక ఆజ్ఞ. ఏమాజ్ఞ? ఏమాజ్ఞమ్మా? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? అందరూ చెప్పట్లా. ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? నీకు తిరిగి ఇవ్వలేనటువంటి వారికి. అమ్మ నువ్వు నాకు రూపాయి ఇచ్చావుగా, ఇదిగో ఏమి ఇవ్వలేకపోతున్నావు, ఇంకో పావలా 20 రూపాయల పావలా తీసుకో అనేటటువంటి వాళ్ళకి కాదు. ఎవరికి ఇవ్వాలి? ఇక మరి అన్నాడు వాళ్ళ ముఖం మనం చూడం, మన ముఖం వాళ్ళు చూడక్కర్లా. కానీ ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి వస్తుంది. ఇద్దామా? పని చేద్దామా? చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వెదజల్లు, నీకేం చేస్తాను? నేను అభివృద్ధి కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు తిరిగి ఇవ్వలేనటువంటి వారికి నీవు ఇచ్చే మనసు నీకుంటే దేవుడే తన గుప్పిని విప్పి మన ప్రతి అవసరతను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఒక అంశం. ఏంటది? గివ్, ఇచ్చుట. రెండోది ఏం చెప్పాను? ఫర్గివ్నెస్. ఇది కొంచెం గొంతుకు పట్టుకుంటుంది గట్టిగా. ఏంటి ఇవ్వటం అంటే పోనీ ఏదన్నా సాదా సీదాగా ఇవ్వచ్చు, కానీ ఫర్గివ్నెస్ అంటే ఏంటి? అర్ధరాత్రి వెలుగు వచ్చిన, లేదంటే ఆ మనిషి ఎప్పుడన్నా కనపడినా సరే ఏం కనపడుతుంది? నా కడుపు రగులిపోతుందండి, ఆ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయండి అని చెప్పేసి మనం ఏం చేస్తాం? క్షమించడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ ప్రార్థన మాత్రం చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా, ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నామో. యేసయ్య గారు నేర్పిన ప్రార్థన. ప్రభువా, నేను నా సహోదరుని క్షమించిన ప్రకారం
అక్కడ బేసిక్ ఏంటి? ఏ ప్రకారం? ఎవరిని క్షమించాలమ్మా? నా ఎడల అపరాధము చేసిన వారిని లేదా పాపము చేసిన వారిని. ఎవరి ఎడల? ఇది కష్టమైన విషయమా తేలికైన విషయమా చెప్పాలి? చెప్పాలి, కష్టమే. ఎందుకంటే నేను 1000 రూపాయలు అప్పన పడతాను కానీ మాట పడను. వాళ్ళు నన్ను మాట అన్నారు కాబట్టి అసలు జన్మలో నేను వాళ్ళ ముఖం చూడను. ఎప్పటి వరకు అంటే శత్రుత్వం? ఎప్పటి వరకు అమ్మా? జన్మంతటికి. క్షమించలేనటువంటి స్వభావం మానవునికి చాలా చాలా ఎక్కువ. కానీ మళ్ళీ ప్రార్థన అయితే ఏమని చేస్తున్నాం? మా ఎడల అపరాధాలు చేశారయ్యా కొంతమంది, వాళ్ళని మేమేం చేసాం? ఎలాగైతే క్షమించామో ఆ లెక్క చొప్పునే నువ్వు మమ్మల్ని క్షమించాల్సినావు. అంటే మనం క్షమించబడటానికి యోగ్యులమేనా? క్షమించబడటానికి యోగ్యులమేనా? దేవుడు క్షమించకపోతే నీవు నేను ఇలా ఉండేవాళ్ళమేనా? చెప్పండి. దేవుడే క్షమించలా, నీవు నేను ఇలా ఉండేవాళ్ళమా? కాదు. ఆ రాళ్ళు పెట్టి అందరూ ఆమెను కొడదామని వచ్చారు. ఎవరిని? పాపము చేసినటువంటి స్త్రీని. యేసు ప్రభువు ఒకటే మాట చెప్పాడు, కొట్టండి, బాగా కొట్టండి, కానీ మీలో పాపం లేని వారెవరో వారే మొదలు కొట్టండి అంటే ఆనాడు ఇప్పుడైతే అక్కడ ఉండేది కాదేమో కానీ ఆనాడు కొద్ది గొప్ప మనస్సాక్షి ఉంది. ఎవరికి వారు రాయలు ఏం చేశారు? వదిలేశారు. అట్లాగని యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఇదిగో నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడని చెప్పినటువంటి ఆయన ఏమైనా శిక్షించాడా? అమ్మా, వాళ్ళెవ్వరూ మిమ్మల్ని శిక్షించలేదా? నేను కూడా మిమ్మల్ని శిక్షించనమ్మా, ఇకను నీవు పాపము చే. దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనల్ని క్షమించాడు, దేవుడు మనలను క్షమించాడు. క్షమించబట్టే దేవుని మహాకృపను బట్టి నీవు నేను ఈ దినం ఈ విధంగా జీవించగలుగుతున్నాం. కానీ మనం ప్రార్థన చేసే ప్రార్థన దానివల్ల మనం నాకు అనిపిస్తుంది ఇంకా మేలు పొందుకుంటున్నావా కీడు పొందుకుంటున్నావా? ఏమంటున్నాం మనం? నా ఎడల ఏమనండి ప్రార్థన తర్వాత చూద్దరు కానీ నా కోసం ఎవరు ప్రార్థన చేయమాకండి, నా ఇంకే చూడండి, వినండి, వింటారా? నా ఎడల అపరాధము చేసిన వారిని నేను క్షమించి ఉన్న ప్రకారము నీవు నా పాపములు క్షమించు అని పరలోకపు ప్రార్థన అందరూ చేస్తాం. చేయటం వల్ల ఇంకేమవుతుంది? మనకొయ్యి మనమే తీసుకున్నామంటారే, అది అసలు విషయం. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే చెబుతున్నాం, అయ్యా నేను నా ఎడల పాపం చేసిన వాళ్ళు ఉన్నారయ్యా, నేను వాళ్ళని క్షమించి ఉన్న ప్రకారం. క్షమించావా? క్షమించట్లా. ఆ ప్రకారమే నువ్వు నన్ను క్షమించంటే క్షమాపణ దొరుకుద్దా? దొరకదు. అలా కాదు, నువ్వేం చేయాలంట? క్షమించే మనసు ఉండాలి. చూడండి, దేవుని వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఇంతవరకు బాగానే. తర్వాత చదమ్మా. మీరు మనుషుల అపరాధములు క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. చక్కగా రాయబడి ఉంది వాక్యం. దీనికి ఇంకా మార్పులు చేర్పులు కామాలు పులి స్టాపులు ఏం పెట్టడానికి వీలు లేదు. నువ్వు క్షమిస్తావా క్షమించబడతావు, నువ్వు క్షమించవా మీ పరలోకపు తండ్రి మీ పాపములు క్షమించడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? క్షమిద్దామా? జరిగే పనేనా? జరగాలి, జరగాలి. జరిగితేనే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నా పాపాలు క్షమిస్తాడు. అంతేగాని ఏదో బైక్ పట్టుకు చెప్పినంత మాత్రాన పరిపూర్ణత కాదు, తిని వెళ్ళిపోయినంత మాత్రాన పరిపూర్ణత అంతకంటే కానే కాదు. క్రియలు చేయాలి, క్రియలు చేస్తేనే దానికి ప్రతిఫలం మనం అనుభవిస్తాం. అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది, మీరు మీ ఎదుటి వారి ఎడల పాపములు మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ పాపములను క్షమిస్తాడు. మీరు క్షమించని ఎడల
మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మనం ప్రార్థన చేస్తాం, అయ్యా నేను పాపనయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తానే ఉంటాం. చేస్తావా? ఆయన క్షమించాలంటే ఒక సూత్రం చెప్పాడు అక్కడ. నువ్వు నన్ను ఇన్నిసార్లు అడగక్కర్లేదు. నువ్వు నీ పొరుగు వారి అట్లా పాపాలు చేస్తే, నీ పట్ల ఏమైనా వాళ్ళు తెలిసి తెలియక అపరాధాలు చేస్తే నువ్వేం చేయాలి? వాటిని క్షమించాలి. అవి క్షమించుకోకుండా క్షమించని నువ్వు 100 సార్లు చేసినా 1000 సార్లు చేసినా క్షమింపడు. రాయబడిందా మాట? మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఇక దానికి ఏ మార్పు లేదు. అయ్యా నేను 1000 సార్లు అడిగాను కదా ప్రభా, 1,00,000 సార్లు అడిగాను కదా ప్రభా, ఎన్నిసార్లు అడిగినా సరే ఒకటే సూత్రం, ఏం చేయాలి? నీ హృదయంలో ఏ మాత్రం కూడా వారి మీద ద్వేషము కానీ, కక్ష కానీ, కుళ్ళు కానీ ఉన్నాయి కదా శరీర కార్యాలు, అటువంటి ఏమీ కూడా నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు. అప్పుడు మన పరలోకపు తండ్రి మన పాపములను ఏం చేస్తాడంట? క్షమిస్తాడని చెప్పి అక్కడ దేవుని వాక్యము రాయబడుతుంది. మరొక వాక్యం లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తీర్పు తీర్చకుడి, ఈయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరన్న విషయం వస్తే ముందు పాపం చేసేది ఏంటంటే నోరే. వాళ్ళకి అట్లాగే జరగాలి. ఏమంటావు? వీళ్ళ విషయం వీళ్ళు చూసుకునే పని లేదు. ఇదిగో ఇట్లా ఉంటారు కదా, 3 ఏళ్ళు చూసుకునే పని లేదు, వాళ్ళకి అట్లాగే జరగాలి అని మనం ఏం చేస్తాం? తీర్పు తీర్చేస్తాం. మనం నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తీర్పు తీర్చుటకు నీవెవడవు అని ఉంది అక్కడ, నీవెవరవి అని లేదు అక్కడ. తీర్పు తీర్చుటకు నీవెవడవే. ఎంత హార్డ్గా ఉందో ఆ వర్డ్ చూడండి. తీర్పు తీర్చడానికి నీకు హక్కు అధికారము లేదు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపడం. నేరము మోపేవాడు ఎవరంటే అపవాది. బైబిల్లో క్లియర్గా వ్రాయబడింది. నువ్వు ఎవరి మీద నేరం మోపుతున్నావు అంటే నీ హృదయంలో స్వభావం ఏ విధంగా ఉన్నట్టు? అపవాది యొక్క బిడ్డగా నువ్వు ఉన్నట్టు. కాబట్టి నేరం మనము మోపడానికి వీల్లేదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి. ఇది అసలు మన సబ్జెక్టు. ఏంటమ్మా? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుతుంది. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడి. మనం ఇవ్వు ప్రభా ఇస్తానమ్మా, నీకున్న దానిలో నువ్వు ఇతరులకి నువ్వు ఇవ్వు. ఫస్ట్ ఎవరు చేయాలంట? ఇయ్యుడి, మీకు ఇవ్వబడు. అంటే ఫస్ట్ ఎవరు చేయాలి? నేనే చెయ్యాలి. దేవునికి స్తోత్రం, చక్కగా చెప్పింది బిడ్డ. ఎవరు చెయ్యాలి? నేనే చెయ్యాలి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. క్షమించుడి, ఎవరు క్షమించాలి? నేను క్షమించాలి, అప్పుడు దేవుడు నా పాపాలు క్షమిస్తాడు. నేను ఇవ్వాలి, అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు. కానీ నీ హస్తం ఇంతే. నీ హస్తం ఎంత చిన్నది, కానీ దేవుని హస్త బలము కొలది. దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు నీకు నాకు ఇస్తాడు. నీ చిన్న హస్తముతో నువ్వు ఇచ్చిన దానికి ఆయన ఎంతో ఉప్పొంగిపోతాడు. నా బిడ్డ నా వాక్యాన్ని వింటుంది, నెరవేరుస్తుంది. కాబట్టి నేనేం చేయాలి? ఆమె విషయములో ఆయన విషయములో నేను గుప్పిలి విప్పాలని చెప్పి అప్పుడు మీకు ఇయ్యబడును. నీవెంతైతే ఇచ్చావో అంతే కూడా దేవుడు ఎంత ఇస్తాడు? ఆయన హస్త బలము కొలది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తాయి. అటువంటి హస్తముతో దేవుడు నీ పట్ల నా పట్ల గుప్పిలి విప్పుతాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఏదైనా చేయదగిన వాడు. కానీ మొదట నిన్నే చేయమంటున్నాడు, మొదట నన్నే చేయమంటున్నాడు. మనము చేస్తేనే దాని ప్రతిఫలాన్ని, ఆ విత్తనం విత్తితే, క్షమించుట అనే విత్తనం విత్తితే దాని ప్రతిఫలాన్ని మనం చూస్తాం. ఇచ్చుట అనే విత్తనాన్ని మనం విత్తితే దాని ప్రతిఫలాన్ని మనం చూస్తాం. ఎన్నో రెట్లు చూస్తాం. ఎన్ని రెట్లు చూస్తాం? ఊహకందనంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాలలో చేస్తాడు. అయితే మొదట చేయాల్సింది ఎవరంటే మనమే చేయాలి. ఎవరు చేయాలమ్మా?
నేను క్షమిస్తాను మీరు క్షమించుడి అని ఉందా వాక్యం? అట్లా ఉంటే బాగానే ఉండేది. అట్లా లేదు. ఏమనుంది? క్షమించుడి మీరు క్షమించబడతారు, ఇప్పుడే ఇచ్చి అప్పుడు మీకు ఇవ్వబడదు. చేయాల్సిన పని ఎవరిది? మనదే. ఆఖరిగా ఒక వాక్యం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. దయగల వారి ఎడల ఆ. నీవు దయ చూపించుదువు. ఆ. యథార్థవంతుల ఎడల ఆ. యథార్థవంతుల